తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో సింహభాగాన్ని కొల్లగొట్టింది అచ్చ తెలుగు ఓటీటీ ఆహా. కంటెంట్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా కింగే అనే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేసింది. ఒకటి రెండు కాదు, వరుసగా అవార్డులు వరించాయి ఆహా చిత్రాలకి. చిన్న సినిమాల్లో పెద్ద మూవీగా ప్రూవ్ చేసుకుంది 35 చిన్న కథ కాదు. మధ్యతరగతి కుటుంబంలో అనుబంధాలు, ఆప్యాయతలు, దంపతుల మధ్య అన్యోన్యాన్ని ప్రస్తావిస్తూనే పిల్లల చదువుల సంగతులకు అద్దం పట్టింది. లెక్కలర్థం కాని కుర్రాడు సున్నా గురించి ఆరా తీసే విధానం, దానికి తల్లిచ్చిన సమాధానం సినిమాను మనసుకు హత్తుకునేలా చేసింది. అందుకే ఒకటికి 3 అవార్డులు వరించాయి. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీస్కి అద్దం పట్టిన సినిమానే. అక్కా తమ్ముళ్ల అనుబంధానికి అద్దం పట్టింది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఆత్మాభిమానానికి మించిందేదీ లేదనే అమ్మాయి మనసును ఆవిష్కరించింది. చదువుకున్న ప్రాముఖ్యతను వివరించింది పొట్టేల్ సినిమా. చదువు ఒక్కటే ప్రపంచాన్ని మార్చగలదనే విషయాన్ని స్ట్రాంగ్ గా చెప్పింది. తెలంగాణ చరిత్రను సిల్వర్ స్క్రీన్ మీద ఆవిష్కరించిన సినిమా రజాకార్. అప్పటి జనం పడ్డ బాధలు, తిరుగుబాటు చేసిన విధానాన్ని కళ్లకు కట్టింది. చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించింది. అందుకే అన్ని విధాలా ప్రజలను మెప్పించిన సినిమాగా ప్రూవ్ చేసుకుంది రజాకార్. ఆహాలో ప్రసారమవుతోన్న మెర్సీ కిల్లింగ్ కి కూడా అవార్డుల జాబితాలో మంచి ప్లేస్ దక్కింది. నవ్వడం వరమని అనుకుంటాం, కానీ అదే శాపమైతే ఏం చేయాలి? ఈ కాన్సెప్ట్ తో తెరకెక్కిందే రాజు యాదవ్. ఎప్పుడూ నవ్వుతూ కనిపించడాన్ని డిఫెక్ట్ అనుకున్న యువకుడి జీవితం ఓ అమ్మాయి పరిచయంతో ఎలా మారిందనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది రాజు యాదవ్.